తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించలేక వడ్డీల మీద వడ్డీలు కడుతూ ఇబ్బంది పడుతున్నారా? అయితే ఇప్పుడే సంప్రదించండి శివ గోల్డ్ కంపెనీ. మీ నమ్మకానికి మా హామీ శివ గోల్డ్ కంపెనీ. అయోధ్య రామాలయం విరాళాల స్వాహా కుంభకోణం కేసు దర్యాప్తులో రోజుకో కొత్త కోణం వెలుగులోకి వస్తోంది. ఈ కేసులో రామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ మాజీ ట్రస్టీ అనిల్ మిశ్రా చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. అరెస్టైన నిందితులను విచారిస్తున్న కొద్దీ ఈ కుంభకోణంలో అనిల్ మిశ్రా కీలక సూత్రధారి అని తెలుస్తోంది. మంగళవారం నిందితుడు అవినాష్ మిశ్రాను పోలీసులు ప్రశ్నించగా అనిల్ మిశ్రా పేరు పలుమార్లు ప్రస్తావనకొచ్చినట్లు సమాచారం. నిందితులు సీసీటీవీలను ఏమార్చి విరాళాల సొమ్మును మొదట వాష్రూంలో దాచిపెట్టి తమకు అనువైన సమయంలో బయటకు తరలించారని తేలింది. అయోధ్య రామాలయం విరాళాల చోరీ కేసులో దిగ్భ్రాంతికర విషయాలు వెలుగుచూస్తున్నాయి. ఈ కేసు విచారణను వేగవంతం చేసిన ప్రత్యేక దర్యాప్తు బృందం కీలక నిందితులను గుర్తించే దిశలో స్పష్టమైన పురోగతి సాధించింది. గత వారం రామాలయ ట్రస్టు ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్తో పాటు ట్రస్టీ అనిల్ మిశ్రా తమ పదవులకు రాజీనామా చేయగా విరాళాల స్వాహా ఆరోపణల నేపథ్యంలో వీరిద్దరినీ సిట్ ఇప్పటికే విచారించింది. నిధుల స్వాహా వ్యవహారంలో మాజీ ట్రస్టీ అనిల్ మిశ్రా కీలక పాత్ర పోషించినట్లు తాజాగా బయటపడింది. రామమందిరంలో ఉద్యోగుల నియామకంలోనూ అనిల్ మిశ్రా పెద్ద ఎత్తున లంచాలు తీసుకున్నట్లు తేలింది. రామమందిరంలో పనిచేస్తున్న చాలా మంది ఉద్యోగులు అనిల్ మిశ్రా సిఫార్సుల మేరకే విధుల్లో చేరినట్లు దర్యాప్తులో గుర్తించారు. బంధువులు సహా కనీసం 125 మంది అనిల్ మిశ్రా సిఫార్సుతోనే ఉద్యోగాలు పొందారని సమాచారం. ఉద్యోగాల కోసం అనిల్ మిశ్రా కమిషన్లు తీసుకున్నారనే ఆరోపణలపైన సిట్ లోతుగా దర్యాప్తు చేస్తోంది. ఈ క్రమంలో అనిల్ మిశ్రాకు సంబంధించిన పలు ఆస్తుల వివరాలను దర్యాప్తు అధికారులు గుర్తించారు. ట్రస్టీగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆయన ఆస్తులు ఎంతమేర పెరిగాయనే అంశంపై సిట్ ఆరా తీస్తోంది. రామాలయ విరాళాల స్వాహా వ్యవహారంలో ఇప్పటివరకు 8 మందిని ప్రత్యేక దర్యాప్తు బృందం అరెస్టు చేసింది. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా నగదు కాజేస్తూ వీరు దొరికిపోయారు. మంగళవారం వీరిని సిట్ అధికారులు సుదీర్ఘంగా విచారించారు. అరెస్టైన నిందితుల్లో అనుకల్ప మిశ్రా, లవకుష్ మిశ్రా పాత్ర కూడా ఈ కుంభకోణంలో కీలకమని తెలుస్తోంది. వీరిద్దరూ అనిల్ మిశ్రాకు బంధువులేనని సమాచారం. అరెస్టైన మరో నిందితుడు టిన్ను యాదవ్ కూడా విరాళాల చోరీలో కీలక పాత్ర పోషించినట్లు విచారణలో వెల్లడైంది. ఆలయ సముదాయంలోని విరాళాల లెక్కింపు గది తాళాలు టిన్ను వద్దే ఉండేవని, అతని సహకారంతోనే చోరీ సులువుగా జరిగిందని నిందితులు అంగీకరించారు. అనిల్ మిశ్రాతో ఉన్న సాన్నిహిత్యం వల్లే తాము ఇష్టారాజ్యంగా వ్యవహరించామని నిందితులు దర్యాప్తు అధికారులకు వివరించారు. ఆలయంలో విరాళాల లెక్కింపు ప్రక్రియలో అనిల్ మిశ్రా కూడా పాల్గొనేవారని, సీసీ కెమెరాలు ఎక్కడెక్కడ ఉన్నాయో తమకు తెలుసునని, తమను ప్రశ్నించే వారే లేరని నిందితులు చెప్పినట్లు సమాచారం. ఈ క్రమంలో సీసీ కెమెరాల కళ్లు గప్పేందుకు ఒకరు నగదును తీసుకుంటూ ఉండగా మిగిలిన వారు అతణ్ణి అన్ని వైపుల నుంచి కవర్ చేస్తూ నిలబడేవారని విచారణలో వెల్లడైంది. ఆ నగదు ముందు బాత్రూంలో దాచిపెట్టి సమయం చూసుకుని బయటకు తీసుకెళ్లేవారని దర్యాప్తు అధికారులు గుర్తించారు. ట్రస్ట్ అధికారులతో ఉన్న సాన్నిహిత్యం కారణంగా వారిని ఎక్కడా ఎవరూ తనిఖీ చేయలేదని సమాచారం. కౌంటింగ్ రూమ్ ఒక తాళం చెవి టిన్ను యాదవ్ వద్ద ఉండగా రెండో తాళం బ్యాంకు సిబ్బంది వద్ద ఉండేదని దర్యాప్తులో తేలింది. ఫలితంగా బ్యాంకు సిబ్బందితో కుమ్మక్కై ఈ నగదును స్వాహా చేసినట్లు స్పష్టమవుతోంది. దొంగిలించిన డబ్బులో టిన్ను యాదవ్తో పాటు బ్యాంకు ఉద్యోగులు కూడా వాటాలు పంచుకున్నారని సమాచారం. 2025 ప్రారంభంలో జరిగిన కుంభమేళా సమయంలోనే రామమందిరంలో అత్యధికంగా విరాళాల చోరీ జరిగిందని పోలీసుల దర్యాప్తులో తేలింది. అరెస్టైన 8 మంది నిందితుల్లో కొందరు కుంభమేళాకు ముందు కూడా చిన్నపాటి దొంగతనాలకు పాల్పడ్డారని తేలింది. కుంభమేళా సమయంలో ఆలయంలో కానుకలు, విరాళాల రాక భారీగా పెరిగిందని, దీనిని ఆసరాగా చేసుకున్న నిందితులు పెద్ద ఎత్తున చోరీకి పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. ఈ మొత్తం కుట్రను 8 మంది నిందితులు కలిసే పన్నారని పేర్కొన్నారు. నిందితుల్లో బావమరుదులైన లవకుష్ మిశ్రా, అనుకల్ప్ మిశ్రా అత్యధిక మొత్తాన్ని చోరీ చేసినట్లు దర్యాప్తులో వెల్లడైంది. ఈ ఇద్దరూ దొంగిలించిన డబ్బుతో ఆస్తులను కూడా కొనుగోలు చేశారని, ఇప్పటివరకు ఈ ఇద్దరికీ సంబంధించిన 1/2 డజనుకు పైగా ఆస్తులను గుర్తించినట్లు పోలీసులు వెల్లడించారు. నిందితుల ఆర్థిక లావాదేవీలు, ఆస్తులను పరిశీలించేందుకు ఆదాయపు పన్ను శాఖ సహాయం తీసుకుంటున్నారు. విరాళాల లెక్కింపు ప్రక్రియకు ఎస్బీఐ అధికారం కలిగి ఉండగా ఈ పని కోసం ఒక ప్రైవేట్ ఏజెన్సీని నియమించింది. 4 హుండీల్లో వచ్చిన విరాళాలను 11 మంది బ్యాంకు సిబ్బంది, 3 ఆలయ ట్రస్ట్ సభ్యులు సహా మొత్తం 14 మంది సభ్యుల బృందం లెక్కిస్తుంది. వీరిలో కొందరి హస్తం ఉండటం వల్లే నగదు స్వాహా సులభంగా జరిగిందని సమాచారం. ఈ వ్యవహారంపై దర్యాప్తు బృందం అన్ని కోణాల్లో విచారణ జరుపుతున్నట్లు తెలుస్తోంది.